ఆర్ఎస్ఎస్ ఘనతను ఇటీవలే ప్రధాని నరేంద్ర మోదీ పొగిడారు. ఆ సంస్థ చేసిన సేవలకు గుర్తుగా తపాలా బిళ్లను, నాణ్యాన్ని సైతం విడుదల చేశారు. అయితే దక్షిణాదిన కర్ణాటక, కేరళ, తమిళనాడు నుంచి ఆర్ఎస్ఎస్కు సవాళ్లు ఎదురవుతున్నాయి. ఎన్డీఏతర ప్రభుత్వాలతో ఆర్ఎస్ఎస్కు ఎందుకు ఘర్షణ తలెత్తుతోంది? బెంగాల్లో ఆర్ఎస్ఎస్ పరిస్థితి ఏంటి? వాచ్ దిస్ రిపోర్ట్. ఆర్ఎస్ఎస్ ఇటీవలే శతాబ్ది ఉత్సవాలను జరుపుకుంది. ఢిల్లీలో జరిగిన ఆ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ సైతం హాజరయ్యారు. ఆర్ఎస్ఎస్ లేకపోతే ఈ దేశమే లేదన్నంతగా మాట్లాడారు ప్రధాని మోదీ. ఆర్ఎస్ఎస్ సేవలకు గుర్తుగా ప్రత్యేకంగా రూపొందించిన స్మారక తపాలా బిళ్లను, నాణ్యాన్ని విడుదల చేశారు. ఆర్ఎస్ఎస్ అంటేనే క్రమశిక్షణకు మారుపేరన్నారు మోదీ. जीवन के हर पक्ष से जुड़कर राष्ट्र की सेवा करते हैं। शिक्षा हो, कृषि हो, समाज कल्याण हो, आदिवासी कल्याण हो, महिला सशक्तिकरण हो, कला और विज्ञान का क्षेत्र हो, हमारा श्रमिक भाई बहनों, समाज जीवन के ऐसे कई क्षेत्रों में संघ निरंतर कार्य कर रहा है। और इस यात्रा की भी एक विशेषता रही है, संघ की एक धारा అనేక ధారాతో బని. అయితే ఎన్డీఏతర రాష్ట్రాల్లో ఆర్ఎస్ఎస్ కు సవాళ్లు ఎదురవుతున్నాయి. దక్షిణాదిన కర్ణాటక ప్రభుత్వంతో డైరెక్ట్ గానే ఢీకొంటోంది ఆర్ఎస్ఎస్. ఈ సంస్థ కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. దమ్ముంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ను నిషేధం విధించాలని సవాల్ చేసింది బీజేపీ. బహిరంగ ప్రదేశాల్లో ప్రైవేటు సంస్థల కార్యక్రమాలు నిర్వహించాలంటే ముందస్తు అనుమతి తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులపై కర్ణాటక హైకోర్టు స్టే విధించిన మరుసటి రోజే బీజేపీ ఈ వ్యాఖ్యలు చేసింది. ఆర్ఎస్ఎస్ రూట్ మార్చ్కు అనుమతి నిరాకరించడం రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధించాలని కోరుతూ మంత్రి ప్రియాంక్ ఖర్గే ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు లేఖ రాయడంతో ఈ వివాదం మొదలైంది. ఆ లేఖ తర్వాతే ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. ఇది కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీసింది. ఎందుకు చేస్తున్నాడు? కాంగ్రెస్ అజెండా ఏంటి చూస్తే ప్రియాంక్ ఖర్గే పరిపాలిస్తున్న కాన్స్టిట్యుయెన్సీ ఏదైతే ఉందో అన్ని ఫ్యాక్టర్స్ వెనక్కి ఉందట. అక్కడ డెవలప్మెంటే లేదు. అది ఒకవైపు అలా ఉండగా కర్ణాటకకి రావాల్సిన గూగుల్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ అందుకుపోయింది. సో ఆ తప్పులన్నింటినీ దాచిపెట్టుకోవడం కోసం ఇలా ఆర్ఎస్ఎస్ అజెండా చేసి, ఆర్ఎస్ఎస్ మీద విమర్శలు చేసి తను లైన్ రేట్ లో ఉంటున్నాడు మీడియాలో. అంతేకానివ్వండి, ఆర్ఎస్ఎస్ గురించి ఖర్గే గాని, ఖర్గే తండ్రికి కానీ వాళ్ళకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లుగా ఉంది. ఇట్స్ ఎ సోషియో కల్చరల్ ఆర్గనైజేషన్. అది ఎటువంటి పొలిటికల్ లీనియేజ్ కానీ, పొలిటికల్ లింక్స్ కానీ ఆర్ఎస్ఎస్ లేవు. ఇట్స్ సోషల్ ఆర్గనైజేషన్. అది కాకుండా ఆర్ఎస్ఎస్ రూట్ మార్క్ చేస్తామంటే పర్మిషన్ ఇవ్వనంటున్నారు, కోర్టుకి పర్మిషన్ తెచ్చుకుంటున్నారు. అండ్ ఇంకొకగా చూస్తే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని ఆర్ఎస్ఎస్ లో మీరు జోక్యం చేసుకుంటే ఆర్ఎస్ఎస్ ప్రోగ్రామ్ సస్పెండ్ చేయడం చెప్పడం ఇదంతా భయం సృష్టిస్తున్నారు అన్నమాట. ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలపై కర్ణాటక ప్రభుత్వం విధించిన ఆంక్షలపై హైకోర్టు స్టే విధించింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఆంక్షలు సరికాదని వ్యాఖ్యానించింది. దీంతో ఆర్ఎస్ఎస్ కర్ణాటక ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటోంది. ప్రభుత్వ ఉద్యోగులెవరూ ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనవద్దని ఆదేశించింది ప్రభుత్వం. జాతీయ ఐక్యతకు తోడ్పడే విధంగా ఎన్నో కార్యక్రమాలను సంఘ్ ఈ దేశంలో చేస్తోంది. ఆర్ఎస్ఎస్ యొక్క సైద్ధాంతిక విభేదాలు, స్థానిక రాజకీయాలపై ప్రభావం కారణంగా కర్ణాటక, కేరళలోని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాలకు ముప్పుగా భావిస్తున్నారు. కర్ణాటకలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ ప్రాంగణాల్లో 10 మందికి పైగా కలిసి సమావేశాలకు ప్రభుత్వం అనుమతి తీసుకోవాలని ఆదేశం జారీ చేయడం ద్వారా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలను అరికట్టడానికి ప్రయత్నిస్తోంది. అయితే రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులపై ఇది పరిమితంగా పేర్కొంటూ కర్ణాటక హైకోర్టు ఈ ఉత్తర్వులను నిలిపివేసింది. అటు కేరళ ప్రభుత్వంతోనూ ఆర్ఎస్ఎస్ ఢీ అంటే ఢీ అంటోంది. కేరళలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి
అనంతు అజీ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అనంతు అజీ ఆత్మహత్యకు ముందు సోషల్ మీడియాలో చేసిన తుది పోస్టులో అనేక మంది ఆర్ఎస్ఎస్ సభ్యులు తనపై పదే పదే లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ వేధింపులు తన మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయని, తానొక్కడే కాకుండా దేశమంతటా ఆర్ఎస్ఎస్ శిబిరాల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అయితే ఆర్ఎస్ఎస్ వర్గాలు ఈ ఆరోపణలను ఖండించాయి. అనంతు మొదటి నుంచి మానసిక ఆందోళన జబ్బుతో బాధపడుతున్నాడని తెలిపింది. 5 ఏళ్లుగా సంఘకు ఆయన దూరంగా ఉన్నాడని చెప్పింది. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా సహా పలువురు నేతలు దీనిపై సమగ్రంగా దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. ఆర్ఎస్ఎస్ ను కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ ఇటీవలే ఇజ్రాయెల్లోని యూదు ఉద్యమకారులతో పోల్చారు. యూదులు ఆర్ఎస్ఎస్ వారు కవలపిల్లలని చెప్పుకొచ్చారు పినరయ్ విజయన్. కేరళలో గత కొన్నేళ్లుగా కమ్యూనిస్టులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తల మధ్య రాజకీయ హింస సైతం జరుగుతోంది. కేరళ దేవాలయాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలను నిషేధిస్తూ ఇటీవల ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు జారీ చేసిన సర్క్యులర్ ను కేరళ దేవాదాయ మంత్రి సమర్థించారు. కేరళ రాజ్ భవన్ ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలకు వేదికగా మారిందని విమర్శించారు కేరళ సీఎం పినరయ్ విజయన్. ఆర్ఎస్ఎస్ పై తమిళనాడు ప్రభుత్వం సైతం కుర్రుగా ఉంది. జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన మతోన్మాది కలలకు ప్రతిరూపమే ఆర్ఎస్ఎస్ అన్నారు తమిళనాడు సీఎం స్టాలిన్. ఈ దయనీయ పరిస్థితి నుంచి భారతదేశాన్ని విముక్తి చేయాలని స్టాలిన్ పిలుపునిచ్చారు. మహాత్మా గాంధీ విధానాలను అవలంబించాలని కోరారు స్టాలిన్. ప్రజలలో ఆర్ఎస్ఎస్ విద్వేష బీజాలు నాటుతోందని ఆరోపించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 2023 అక్టోబర్లో తమిళనాడు వ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించాలని ఆర్ఎస్ఎస్ భావించింది. అందుకోసం ప్రభుత్వం నుంచి అనుమతి కోరింది. అయితే భద్రతా కారణాలు పేర్కొంటూ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సైతం ఆర్ఎస్ఎస్ అంటేనే మండిపడుతోంది. బెంగాల్ ప్రభుత్వం కొన్ని ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నడిచే 125 పాఠశాలలను నిషేధించింది. పలు ఆర్ఎస్ఎస్ ర్యాలీలకు అనుమతి నిరాకరించింది. దీంతో బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. తృణమూల్ కాంగ్రెస్ కు ఆర్ఎస్ఎస్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.